విద్య వ్యాపారం కాకుండా మంచి విద్యను విద్యార్థులకు అందించే లక్ష్యంతో శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ ను అభినందిస్తున్నానని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందే ప్రసాద్ తెలిపారు. నెల్లూరు నగరంలో కస్తూరిదేవి కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల 28వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. నెల్లూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలు నడుపుతున్న డాక్టర్ సునీల్ కుమార్ ను అభినందిస్తున్నామన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ఏర్పడిన విద్యా సంస్థ శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థ అన్నారు. అశోక్, చంద్ర, విక్రమ్, ప్రవీణ్, మధు, షరీఫ్, నరేంద్ర, మధుసూదన్. రెడీగా ఉండాలి మీరు. రెడీగా ఉండాలమ్మా. ఇంటర్మీడియట్ టీం Sir, once again. Hello, sir.
విజయవంతంగా ఉంటే మెడపట్టి కొంత పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతలో మొత్తం వినపడాలి. మీ చెవి కోసం మీరు చిన్న నిలబడాలి. నేను పాడేది పాటని కదుచున్నారు మాటలే ఇవి కన్నులు కలారతని కాపాడేదెవరు మరి అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గులు పడి మమ్మీ ఇంట్లో కొట్టేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఇవ్వని చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుడు అని ఎంతమంది నేర్పించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే విసులు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజు దాచుకుంటే ప్రాణం ఇలా నేను చుట్టూ ఎలా నిలబడికెళ్ళలా న్యూస్ పేపర్ మీ స్టోరీ అయిపోయాని వాళ్ళ కాలేజీకి వెళ్ళాను డిస్టింక్షన్ కొట్టియాను తల మీద జీవిసి గురువులు నడు మీద పరుగులు చనిపోయిన కూడా మీద పడ్డారు గురువులు ఏదో సాధిద్దామని క్లాసెస్ కి పోతే ఒక వ్యక్తి నవ్వనుకున్న వెంటబడి చిన్న చూపు చూసి నాచుని లాగాడు యాసిడ్ తాడులో నా పేరెక్కించాడు. చెప్పారు విన్న మా డాడీ కుక్క పెట్టి తెచ్చాడు గది పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాడిలారితో కానీ ఇంటికెళ్ళి ఇచ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. మరియు ఈ సభకు అధ్యక్షులు మన ఈనాటి హీరో మన కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్లో కరెస్పాండెంట్ డాక్టర్ పి సునీల్ కుమార్ గారికి నమస్కారాలు. వ్యాపకాలు వేరే చోట వెళ్ళేది ప్రతి ఒక్కటి నేను మానుకొని కాలేజీకి మీలాగే మీ విద్యార్థులాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి
ఈ కాలేజీ ముఖస్థుతికి చెప్పడం లేదు, కానీ 1992వ సంవత్సరం నుంచి ఈ కాలేజీని నడుపుతున్నారంటే ఈ కాలేజీ నాకు అర్థం కాలేదు. ఎటువంటి లాభం అందకుండా కూడా మన కరెస్పాండెంట్ గారు ప్రతి ఒక్కటి మన కాలేజీలో స్టాఫ్ శాలరీస్ నుంచి విద్యార్థులకు కావాల్సిన అవసరాలు కూడా ప్రతి ఒక్కటి ఎట్ట చేస్తున్నారో, ఏ విధంగా నిధులు సమకూర్చుకుంటున్నారో కానీ ఒక్క నెల కూడా చెల్లించడం చాలా గొప్ప విషయం. వారికి ఈ విషయంలో సాటి కాలేజ్ కరెస్పాండెంట్ గా వారికి నేను నమస్కరిస్తున్నాను. స్టాఫ్ని మంచి ఫెసిలిటీస్ ని విద్య కాదు క్రీడల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేస్తున్న మన కరెస్పాండెంట్ అనుకుంటున్నాము. ఇప్పుడు మీకు ఏంటంటే ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఏ దేశమైనా మీరు మంచి 28వ వార్షికోత్సవం ఈరోజు రవీంద్రనాథ్ ట్యాగూర్ భవన్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అంజయ్ బ్రదర్స్ సార్, డీకేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మస్తానీ గారు, ఆల్ ఖుదా పాలిటెక్నిక్ కాలేజ్ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి గారు, హుస్సేనీ కాలేజెస్ చైర్మన్ హంజా హుస్సేన్ గారు పాల్గొన్నారు. మా రిజిస్ట్రార్ గారు ఈరోజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు ఒక లక్ష్యం, ఒక దిశ నిర్దేశంతో విద్యను అభ్యసిస్తే వాళ్ళకి జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దానికి విద్యార్థులని మోటివేట్ చేశారు. ఆ విధంగా చెప్పి రిజిస్ట్రార్ గారు మా ఫంక్షన్కి రావడం, మా పిల్లకాయలకి మోటివేషన్ ఇవ్వడం మా విద్యా సంస్థలకి మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా డీకే కాలేజ్ ప్రిన్సిపల్ మస్తానీ గారు, నేను పట్టుదలతో 24వ ఏట ఉద్యోగం సంపాదించాను, లెక్చరర్ ఉద్యోగం. నన్ను స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ ఈ వెంకటేశ్వర కాలేజీలో చదువుకునే వాళ్ళు ఒక గోల్ని తీసుకోమని సార్కి రిజిస్ట్రార్ గారు చెప్పిన మాటని స్ఫురించే విధంగా, అర్థం ఇచ్చే విధంగా తెలియజేశారు. దాన్ని కూడా సంతోషిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హరిప్రసాద్ రెడ్డి గారు ఆల్ ఖుదా పాలిటెక్నిక్ కాలేజ్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకి, తల్లిదండ్రులకి మనకెంత మేలు చేశామో, తల్లిదండ్రులకి మన వల్ల ఎంత ప్రయోజనం చేకూరింది అనే దాని మీద విద్యార్థులు మోటివేషన్ చేశారు. హంజా హుస్సేన్ గారు హుస్సేనీ బీడీ కాలేజ్ చైర్మన్ మన విద్యార్థులను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ ఆఫ్ ప్రజెంటేషన్ మీద చెప్పారు. మొత్తం మీద ఈ వెంకటేశ్వర విద్యా సంస్థలని 28 సంవత్సరాలు, అంటే 1992లో స్థాపించి ఈ 28 సంవత్సరాల్లో విద్యార్థుల్ని వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఈ కాలేజీ నడుపుతున్నాం. దీనికి ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లేవు. 28 సంవత్సరాల్లో 25,000 మంది విద్యార్థులు ఈ కాలేజీలో విద్యను అభ్యసించారు. దానికి ఈ కళాశాల కరెస్పాండెంట్గా నేను సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీలో ఇంకేమైనా వస్తువుల లోపాలు ఏమైనా ఉన్నా నెక్స్ట్ ఇయర్ కూడా రెక్టిఫై చేసి నెల్లూరు జిల్లాలో అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన కాలేజీగా జూనియర్ డిగ్రీ పీఈ కాలేజీలు, కొత్త కాలేజీలు స్థాపించబోతున్నాం. అధునాతన బిల్డింగ్లని తీసుకురాబోతున్నాం. వీటన్నింటినీ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ కాలేజీలో చదువుకున్న పిల్లకాయలు, ఒక నాని అనే అబ్బాయి నిన్న సాఫ్ట్ బాల్లో బంగారు పథకం సాధించాడు. దానికి 5 lakhs స్టేట్ గవర్నమెంట్ క్యాష్ ప్రైజ్ ఇచ్చింది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ 2 చేతులు లేని సురేష్ అబ్బాయి 200 మీటర్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అదేవిధంగా గాయత్రి అమ్మాయి యూనివర్సిటీలో 9.8%తో మంచి మార్కులు ఇచ్చి యూనివర్సిటీలో మంచి విద్యార్థిగా వచ్చింది. మొత్తం నేను 5th సెమ్లో వచ్చిన రిజల్ట్స్లో అవుట్ ఆఫ్ 30 10 మెంబర్స్కి మ్యాథమెటిక్స్లో 7 మార్కులు వచ్చాయి. వీటన్నింటినీ ర్యాంకులుగా పరిగణించడం లేదు. ర్యాంకుల లక్ష్యం కాదు, విద్యార్థులకి ఒత్తిడి లేని విద్యను అందించడమే వెంకటేశ్వర విద్యా సంస్థల ధ్యేయం. ఈ వెంకటేశ్వర కాలేజీలని చదివే పిల్లకాయలకి మేము మంచి విద్యని, మెటీరియల్స్ని, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అందుకని రెసిడెన్షియల్ కాలేజ్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివిన పిల్లలు అందరూ వచ్చి ఈ కాలేజీలో చేరి 11 మందితో స్టార్ట్ అయిన ఈ విద్యా సంస్థ 1100 మంది విద్యార్థులతో జరుగుతుంది. దీనికి ఏ పబ్లిసిటీస్ లేవు. దీన్ని కమర్షియల్గా కాకుండా సేవా దృక్పథం చేస్తారు. అటువంటి ఆ ఇష్టతని ఈరోజు విద్యార్థుల యొక్క ముఖాల్లో
మంచి టీచర్స్తో మంచిగా టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేస్తే ఇంకా మంచి మంచి ఉద్యోగాలు అనేటటువంటి సాధిస్తారనేటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా అకాడమిక్స్తో పాటు ఆటలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేటటువంటి చాలా 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 ఇంపార్టెంట్. వాటిని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలోనూ అలాగే యూనివర్సిటీ స్థాయిలో కూడా ర్యాంకులు తేవడం అనేటటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. మ్యాథ్స్లో ఒక అమ్మాయి చాలా చక్కగా పెర్ఫామ్ చేసింది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన విజయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంగా డాక్టర్ పి. సునీల్ కుమార్ గారిని కూడా ఆ లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఆ విజయాలు సాధిస్తున్నందుకు వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో విద్యార్థులు కూడా కాంపిటేటివ్ దీక్షతో అంటే చేరిన ప్రతి కోర్సుకి న్యాయం చేయాలంటే జస్ట్ సర్టిఫికేటే కాదు, సర్టిఫికేట్తో పాటు స్కిల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాబొరేటరీస్ ద్వారా కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి విన్యాసం కనుక బయట తీయగలిగితే సర్టిఫికేట్తో పాటు నాలెడ్జ్ అనేటువంటి వస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఉద్యోగాలు సాధించడమే కాదు, వాళ్ళు కూడా ఉద్యోగాలు క్రియేట్ చేసే స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క విజయాలకు కృషి చేస్తున్నటువంటి అధ్యాపక సిబ్బందికి అలాగే సునీల్ గారికి మరొకసారి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ 28th యానివర్సరీకి నేను గెస్ట్గా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సునీల్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ. ఎందుకంటే 28 సంవత్సరాలుగా నెలవుతూ మంచి విద్యతో కూడిన విద్య అంటే విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించి ఎంతోమంది విద్యార్థులు తీసుకుంటున్నారు. 20 ఇయర్స్గా సక్సెస్గా నాకు నచ్చింది ఒకటే, ఈ ఇన్స్టిట్యూట్ ర్యాంకుల కొరకు కాదు, ఒత్తిడి లేని విద్య విద్యార్థులకు అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇన్స్టిట్యూట్స్ చూస్తుంటే పిల్లల్ని ఉదయం 8 నుంచి రాత్రి 8, 10 దాకా చదివించి మితమైన ఒత్తిడి గురి చేసి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ స్టడీస్గా మానిటర్ చేసుకోవాలి. అలాంటిది మంచిది కాదు. ఫిజికల్గా డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ స్టడీస్తో పాటు స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా పిల్లల్ని మంచి సపోర్ట్ ఇచ్చి బాగా చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ అత్యుత్తమ విద్యా బోధన, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తక్కువ ఫీజులు, ఉత్తమ బోధన పద్ధతిలో కమర్షియల్గా కాకుండా మంచి రిజల్ట్ సాధిస్తున్న ఈ వెంకటేశ్వర విద్యా సంస్థలని అభినందించాలి. ఎందుకంటే ఈరోజు కొద్ది ర్యాంకులు మంచి ఫలితాలు సాధిస్తున్నా కూడా ఏమాత్రం అడ్వర్టైజ్మెంట్ చేయకుండా వచ్చిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటూ ఏ విధంగా పత్రికల్లో కానీ కనీసం బ్యానర్ కూడా వేయకుండా 11 మంది విద్యార్థులతో మొదలైన ఈ సంస్థ ఈరోజు 1100 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ ఉంది. తప్పకుండా రాను 8,000 మందితో ఈ సంస్థ విరాజిల్లాలని మన విద్యా సంస్థలో ఇదే విధంగా పేద ప్రజలకు విద్యార్థులకు